మీరు గనుక చికెన్ లవర్స్ అయితే వెంటనే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ చికెన్ కారప్పొడి. ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మీరు బయటే ఈ కారప్పొడిని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలో 200 గ్రాముల బోన్లెస్ చికెన్, ఉప్పు, పసుపు వేసేసి చక్కగా కలిపి మూత పెట్టి చికెన్ ని మెత్తగా ఉడికించుకోండి. చికెన్ లో వాటర్ అంతా అయిపోయి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వండి. తర్వాత 2 గంటల నూనెలో ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగేలోపు చికెన్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా తుంచి రెడీ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ లాగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకుని ఒక 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలో ఒక కప్పు ఎండుమిరపకాయలను కూడా వేయించి తీసుకుని మనం చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్న చికెన్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా కూడా వేయించి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి చక్కగా వేయించి వీటిని కూడా తీసి కంప్లీట్ గా చల్లారనివ్వండి. అన్ని చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కారప్పొడి రెడీ. మీకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టమైతే కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే 1 month వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.